నంద్యాల జిల్లా ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, బీసీ కుటుంబ సభ్యులకు, విద్యార్థి నాయకులకు, సామాజిక సేవా కార్యకర్తలకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా ఉదయము ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో జరుగుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకొని నంద్యాల పట్టణానికి విచ్చేసి మీ అందరినీ కలవడం జరిగింది. ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఏ దుష్ట సంహారం కోసమైతే ఆ స్వామివారు అవతరించారో ఇప్పుడు సమాజంలో ఉన్న అలాంటి దుష్ట శక్తులను నశింపజేసి ప్రజలందరికీ మంచి చెయ్యాలని మరొక్కసారి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడే మీడియా మిత్రులతో మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు సంబంధించిన సమస్యల గురించి, ఇక్కడ రైతుల సమస్యల గురించి, నిరుద్యోగ సమస్య గురించి, బహుజనుల యొక్క సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అన్ని రకాలుగా అన్ని రంగాలలో నంద్యాల జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ కూడా, వ్యవసాయ రంగంలో అన్ని రకాల పంటలు పండే అవకాశం ఉన్నప్పటికీ కూడా, పారిశ్రామిక అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా నంద్యాల జిల్లా ఈరోజు వెనకబడి ఉండడానికి కారణం ఎవరనే విషయము మనందరికీ తెలుసు. ఈ జిల్లా గుండా కృష్ణానది, తుంగభద్రా నది, కుందూ నది లాంటి నదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా, ఈ జిల్లాకు సంబంధించి తెలుగు గంగా నీటి ప్రాజెక్టు వెళ్తున్నప్పటికీ కూడా, అదేవిధంగా శ్రీశైలం జలాశయం ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించలేని పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది. అంటే నంద్యాల జిల్లా రైతాంగం పైన కావచ్చు, రాయలసీమ రైతాంగం పైన కావచ్చు, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతలకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వం 3,32,000 కోట్లు మేము బడ్జెట్ ఇస్తున్నామని చెప్పే ప్రభుత్వము, అందులో రాయలసీమ రైతాంగానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అనేక చిన్న చిన్న ప్రాజెక్టులకి ₹1 కూడా నిధులు ఇవ్వడం లేదంటే రాయలసీమ రైతాంగం పైన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమనేది మనం తెలుసుకోవచ్చు. ఎన్నో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా తెలుగు గంగా ప్రాజెక్టుకి సంబంధించి కాలువల మరమ్మతులు కావచ్చు, ఆధునీకరణ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఆయుకట్ట రైతులకు నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న నిధులు కూడా విడుదల చెయ్యలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉందంటే, రాయలసీమ యొక్క ఏదైతే వనరులను దోచుకోవాలనుకుంటున్నారు, రాయలసీమని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు తప్ప రాయలసీమ ప్రజానీకానికి ఈరోజు ఏమాత్రం ఉపయోగపడే కార్యక్రమాలు ఏ ప్రభుత్వము చెయ్యడం లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. ముఖ్యంగా నంద్యాల జిల్లాకు సంబంధించి ఓర్వకల్లు లాంటి ప్రాంతంలో పూర్తి స్థాయిలో పారిశ్రామిక అభివృద్ధి చేసి పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ, వేల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ, గత సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ఓర్వకల్లు కారిడార్లకి బడ్జెట్లో కేటాయించినప్పటికీ కూడా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. మరి ఈ జిల్లాకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఇక్కడున్న రైతాంగానికి సంబంధించిన సమస్యలు కానీ, లేదంటే విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కానీ, లేదా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ, లేదంటే ప్రతి సంవత్సరం కుందూ నది లాంటి నదుల ద్వారా, వరదల ద్వారా వందలాది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి, వేలాది ఎకరాలు రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అందించడానికి కానీ ఏమాత్రం శ్రద్ధ చూపించకుండా ఇసుక దందాలు చేయడానికి, అక్రమ మైనింగ్ చేయడానికి, అక్రమ మద్యం వ్యాపారాలు చేసుకోవడానికి, ఈ జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో దందాలు చేసి అక్రమంగా అవినీతి చేయడానికి, నిరుద్యోగుల నుండి ఏదైతే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు లక్షలాది రూపాయలు
ఒక్కొక్క అభ్యర్థి నుండి వసూలు చేసి కోట్ల రూపాయలు అవినీతి చేస్తే, కుంభకోణాలు చేస్తే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యి బాధితులను వంచిస్తున్నారు తప్ప ఈ జిల్లాలో ఉన్న ఏ ఒక్క సమస్య పైన ఏ ఒక్క ప్రజాప్రతినిధి స్పందించే పరిస్థితి లేదనే విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలి, నాయకులు గమనించాలి, మేధావులు గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు కొత్తగా ఉన్న సమస్య కాదు. రాయలసీమ ప్రాంతంలో ఎప్పటి నుండినో ఫ్యాక్షనిజాన్ని అడ్డం పెట్టుకొనో, లేదంటే రాజకీయాలను అడ్డం పెట్టుకొనో, ముఠా తగాదాలను అడ్డం పెట్టుకొనో ఇక్కడ రాజకీయం చేస్తున్నారు, పదవులు తెచ్చుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు తప్ప ఈ ప్రాంతానికి, రైతాంగానికి, విద్యార్థులకు, అదేవిధంగా పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఏ ఒక్క నాయకుడు కృషి చెయ్యలేదనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సందర్భంగా ఈ జిల్లా ప్రాంత వాసులకు నేను ఒక్కటే పిలుపునిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు అనేక పార్టీలకు మద్దతు ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీకి కావచ్చు, మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మన జిల్లాకు కానీ, రాయలసీమ ప్రాంతానికి కానీ ఏ ఒక్క విషయంలోనూ న్యాయం జరగలేదు. కాబట్టి ఒక్కసారి బీసీవై పార్టీకి అవకాశం ఇవ్వండి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీకి అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి నిధులు కేటాయించి పూర్తి చేయించే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి స్థాయిలో పోరాటం చేసి బీసీవై పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో ఈ జిల్లా వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా బీసీవై పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కేవలం నంద్యాల జిల్లానో లేదంటే రాయలసీమ ప్రాంతం మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం ఏం జరుగుతోందో ప్రభుత్వం, గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలల కాలంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, రైతాంగానికి సంబంధించి కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కావచ్చు, విద్యార్థులు, ఉద్యోగస్తుల సమస్యలకు సంబంధించి కావచ్చు, బీసీలు, బహుజనులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, అదేవిధంగా అధికారంలోకి రాకముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కావచ్చు, అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో విఫలమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది ఈరోజు ప్రతి గ్రామంలో చిన్న పిల్లలను అడిగినా చెప్పుకునే పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో ఏం సాధించారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ 20 నెలల కాలంలో ప్రభుత్వం ఏదైనా చేసింది అంటే అది పరిశ్రమల పేరుతో రాష్ట్రంలో ఉన్న వేల కోట్ల విలువైన భూములు వీళ్ళ బినామీలకు అప్పనంగా అప్పచెప్తున్నారు. 90 రూపాయలకి ఇస్తున్నాం, 99 పైసలకి ఇస్తున్నామంటూ. అదేవిధంగా సహజ వనరులను కొల్లగొడుతున్నారు, శాండ్ దందా చేస్తున్నారు, అదేవిధంగా అక్రమ మైనింగ్లు చేస్తున్నారు, అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సంపదను, సహజ వనరులను పూర్తి స్థాయిలో కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క రంగంలో అభివృద్ధి చేయాలని కానీ, ఏ ఒక్క వర్గానికి మంచి చేయాలని కానీ, గతంలో వీళ్ళిచ్చిన హామీలను నెరవేర్చాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఏ ఒక్కరికి లేదు అనేది ఈరోజు స్పష్టంగా కనబడుతోంది. మరి ఈ 20 నెలల కాలంలో వీళ్ళిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చుకోపోగా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా సమస్యలను తప్పుదారి పట్టించి ప్రజలను మరోవైపు మళ్లించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రావీణ్యత ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ నాయకుడికి లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. దానికి ఉదాహరణ తీసుకుంటే ఈరోజు బీసీలకు ఇచ్చిన సమస్యల గురించి మాట్లాడితే దాన్ని ఏదో రకంగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన సమస్యల గురించి మాట్లాడితే తప్పుదారి పట్టిస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణలు చేస్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి. మరీ ముఖ్యంగా గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వీళ్ళ నీచ రాజకీయాల కోసం, వీళ్ళ కుట్రల కోసం, కుతంత్రాల కోసం సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా
వీళ్ళ రాజకీయాల కోసం వాడుకోవడానికి సిద్ధపడ్డారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి నీచమైన రాజకీయాలు జరుగుతున్నాయో మనందరం కూడా గుర్తించాలి. గత 14-15 నెలల కాలం నుండి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదాలపైన కావచ్చు, అక్కడ జరుగుతున్న అపచారాలపైన కావచ్చు, ఆరోపణలు చేసి ఈ రెండు పార్టీలు, ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి, దాన్ని వీళ్ళకి సంబంధించిన తోక పత్రికలు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన సొంత మీడియాల్లో ప్రముఖంగా రాసుకోవడానికి తప్ప రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపైన కానీ మిగిలిన సమస్యలపైన కానీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం లేకుండా ఈ విధంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రాష్ట్రాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొక్కటి జరగడం లేదు. తిరుమల విషయంలో ఎక్కడో ఒక చోట ఈ వివాదానికి ముగింపు పలుకుతారనుకున్న ప్రతిసారి కూడా కొత్త వివాదాలను తీసుకొని వచ్చి కేవలం మన రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం జరిగిన సంఘటనను మనం చూసాము. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ పైన కొన్ని వ్యక్తిగతమైన ఆరోపణలు వస్తే ఆ ఆరోపణలను తప్పు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత చైర్మన్ పైన ఉంది. ఈ ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత చైర్మన్ పైన ఉన్నప్పటికీ కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చైర్మన్ యొక్క స్థానాన్ని కించపరుస్తూ మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉంది. భగవద్గీతను గురించి కించపరుస్తూ మాట్లాడే పరిస్థితి ఈరోజు అతనికి ఉంది అంటే నిజంగా ఎలాంటి నీచమైన స్థితికి వీళ్ళు దిగజారుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. నా దృష్టిలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంటే అది ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి పదవి కంటే కూడా ఎంతో పవిత్రమైన పదవి. అలాంటి పదవిని ఒక వ్యాపార కోణంలోనో లేదంటే మరో కోణంలోనో చూస్తూ నీచంగా మాట్లాడుతున్నారంటే నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంటే ఇలాంటి నీచమైన వ్యక్తిని వెంటనే ఆ పదవి నుండి తప్పించి అతని మీద వెంటనే కేసు ఫైల్ చేసి చర్యలు తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ఈ ఒక్క అంశమే కాదు, అనేక రకాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అన్ని అంశాలపైన తప్పుదారి పట్టించి ప్రజలను యామారించే ప్రయత్నం చేస్తూ ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు సామాన్య ప్రజలు ప్రశ్నించితే మేము ఇబ్బంది పెడతాము, కేసులు పెడతాము, అణిచివేస్తామంటూ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కంటే ఘోరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. దీనికి అంతం పలకాలంటే ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. ఈ దోపిడీ పార్టీల యొక్క పరిపాలనకు అంతం పలికి ఖచ్చితంగా ఒక ప్రజా రాజకీయం దిశగా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాల్సిన అవసరం, చారిత్రాత్మకమైన అవసరము ఉంది అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు ముందుకు వేసిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారత చైతన్య యువజన పార్టీ అనేది కేవలం ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించిన పార్టీ కాదు. ఈ రెండు పార్టీల యొక్క దోపిడీకి గురవుతున్న, వంచనకు గురవుతున్న, అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలను ఏకం చేసి, ఐక్యం చేసి భవిష్యత్తులో ఈ రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలిపేంత వరకు కూడా భారత చైతన్య యువజన పార్టీ పోరాటం కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, దానికి పునాదులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మొదలవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గత 22వ తేదీన 5 ప్రధాన డిమాండ్లు నెరవేర్చుకునే లక్ష్యంగా బీసీలకు సంబంధించి
గత దశాబ్దాల కాలం నుండి ఉన్న అనేక సమస్యల గురించి పోరాటం చేయడానికి బీసీవై పార్టీ కంకణం కట్టుకొని బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, బీసీలకు బహుజనులకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో, ఏ విధంగా ఇచ్చిన మాటలను హామీలను తప్పి వంచే ప్రయత్నం చేస్తున్నారో వాటి గురించి వివరించి భవిష్యత్తు ఉద్యమానికి ఏదైతే ప్రకటన కార్యాచరణ ప్రకటించామో ఆ ప్రకటన తర్వాత రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ కూడా దీనికి మద్దతు పలికి ఖచ్చితంగా ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి చైతన్యం తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్తుంటే ఈ డిమాండ్ల పైన ఏమాత్రం స్పందించని ప్రభుత్వము, ఏమాత్రం స్పందించని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీని వంతన పాడే సోషల్ మీడియా కావచ్చు, ప్రధాన మీడియా, కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు బీసీలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడకుండా నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తూ ఇక్కడ కూడా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు నేను మాట్లాడిన మాటల్లో చాలా స్పష్టంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన, రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన మాట్లాడాను తప్ప వేరే ఏ ఒక్క అంశము మాట్లాడినప్పటికీ కూడా అనేక రకాలుగా నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ పార్టీ ఎవరైతే నారా లోకేష్ నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీడీపీ లాంటి ఏదైతే కుట్రలు కుతంత్రాలకు పునాదులు వేసిన సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా సన్ ఆఫ్ కేర్ ఆఫ్ లాంటి అడ్రస్లు తెలియని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, కొన్ని టీవీ ఛానళ్ళు కావచ్చు, నా మీద నేనేదో కుట్రలు చేశానని, నా వెనక ఎవరో ఉన్నారని, ఏదో పార్టీ ఉందని, ఏదో నాయకుడు ఉన్నారని అనేక రకాలుగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇలాంటి కుట్రలు చేయడం కొత్త కాదు. గత 40 సంవత్సరాల కాలం నుండి ఇలాంటి తప్పుడు కుట్రలతో, తప్పుడు ఆరోపణలతో తన రాజకీయ జీవితాన్ని కాలం గడుపుతున్నారు తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నేరుగా రాజకీయాలు చేసింది లేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడము, పాత సామెత చెప్పినట్టు ఒక కుక్కను చంపాలంటే ఆ కుక్కని పిచ్చి కుక్క అని ముద్ర వేసిన తర్వాత చంపాలనే నానుడి బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసే వచ్చింటుందేమో. ఆనాడు ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుడు చేయడం దగ్గర నుండి ఈనాడు తనిచ్చిన హామీలను పక్కదారి పట్టించి తప్పుడు ప్రచారం చేయడం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి తప్పుడు ప్రచారాలకు రాష్ట్రంలో కాదు దేశంలోనే పేటెంట్ రైట్ ఉన్న ఒకే ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు నేను బీసీ సింహగర్జన కార్యక్రమంలో బీసీల సమస్యల గురించి, బీసీల డిమాండ్ల గురించి మాట్లాడుతూ ఈ డిమాండ్లకు కేవలం బీసీలు మాత్రమే కాదు మిగిలిన అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలి అనే అంశం గురించి మాట్లాడుతూ కాపుల గురించి, దళితుల గురించి, క్షత్రియుల గురించి, బ్రాహ్మణుల గురించి, వైశ్యుల గురించి మాట్లాడుతూ కాపు నాయకుడు ఆనాడు ఏ విధంగా అయితే పోరాటం చేస్తే కుట్ర పన్ని నిర్దాక్షిణంగా కాపు నాయకుడు స్వర్గీయ వంగవీటి రంగా గారిని హత్య చేశారని నేను తెలియజేస్తే దానికి వెంటనే తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ మీడియా స్పందిస్తూ వంగవీటి మోహన్ రంగా గారిని చంద్రబాబు నాయుడు హత్య చేశారు, లేదంటే తెలుగుదేశం పార్టీ హత్య చేశారని చెప్పి రామచంద్ర యాదవ్ ప్రకటన ఇచ్చారంటూ నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. నేను ఆనాడు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. బహుజనుల కోసం, అన్ని వర్గాలను ఏకం చేయడం కోసం ఆనాడు వంగవీటి రంగా గారు పోరాటం చేస్తే కుట్ర పన్ని కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు ఆయన్ని హత్య చేశారంటే ఆ పార్టీ మాదే, ఆ నాయకుడు మావాడే అంటూ తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టుకుంటూ ఈరోజు అనేక రకాలుగా నా మీద ఆరోపణలు చేస్తున్నారంటే మీకు మీరే
సర్టిఫై చేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ, చంపింది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని నేను చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఎదురు తిరుగుతారో, ఎవరైతే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసము వీళ్ళ యొక్క దోపిడీని ఎదిరించడం కోసం ముందుకొస్తారో, ఏదో విధంగా కుట్రలు పన్నుతున్నారు, కుతంత్రాలు పన్నుతున్నారు అనే విషయానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్ల గురించి మాట్లాడుతూ ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి నేను మాట్లాడితే, ఈ డిమాండ్ల వెనక లేదా నా పోరాటం వెనక మరో పార్టీ ఉంది. ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటూ నీతి మాలిన మాటలు, సిగ్గులేని మాటలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తుందంటే ఇంతకంటే దిగజారుడు తనము మీకు లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి అనే డిమాండ్ మొదటిది. మరి బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సింది ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా, లేదంటే ప్రతిపక్ష హోదా కూడా లేని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారా? నేను ఎవరిని ప్రశ్నించాలి? ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలా? అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే అమరావతిలో బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలి అనే నేను చేసే డిమాండు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలా, లేదంటే అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలా? అదేవిధంగా కులగణన చేపట్టాలి. బీసీలకు 1984లో మీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ప్రధాన హామీ 44% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి 22 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి 40 సంవత్సరాల తర్వాత కూడా బీసీలను వంచిస్తున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వెంటనే సమగ్ర కులగణన చేపట్టండి, బీసీలకు మీరిచ్చిన 44% హామీని నెరవేర్చండి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించండి అని చెప్పి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలా, లేదా 11 మంది ఎమ్మెల్యేలున్న మీరు చెప్తున్నట్టు కనీసం ప్రతిపక్ష హోదా లేని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. నిజంగా ఈ 5 డిమాండ్లు తీర్చగలిగే శక్తి, తీర్చగలిగే అధికారం చంద్రబాబు నాయుడు గారికి ఉందా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నించాలంటే ముందు మీరు ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వండి. ఈ 5 డిమాండ్లు జగన్మోహన్ రెడ్డి తీర్చగలడు అనుకుంటే ఆ విషయాన్ని మీరు స్పష్టం చేయండి. అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేస్తాను. అంతే తప్ప అధికారంలో ఉంటూ మీరు ఈ విధంగా తప్పుడు ఆరోపణలు, కుట్ర రాజకీయాలు చేస్తే నమ్మే పరిస్థితుల్లో బీసీ వర్గాలు, బహుజనులు, బీసీ ఎస్టీ మైనారిటీలు, కాపులు ఈరోజు మీ కుట్రలకు బలయ్యే పరిస్థితి లేదు. చైతన్యం వచ్చింది, మార్పు దిశగా ముందుకెళ్తున్నామనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు నా గురించి మరో రకంగా ఆరోపణలు చేస్తూ నేను ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటో ఆ పార్టీ నాయకులతోటో కలిసిపోయానని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తున్న మీరు గత 20 నెలల కాలంలో పూర్తి స్థాయిలో గత 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతిలో భాగస్వామ్యం కోసం వెంపర్లాడుతున్నది మీరు, మీ నాయకులు. అదేవిధంగా భూ కేటాయింపుల్లో కావచ్చు, గనుల కేటాయింపుల్లో కావచ్చు, ఇసుక దందాల్లో కావచ్చు, అక్రమ మైనింగ్లో కావచ్చు, ఎర్రచందనం స్మగ్లింగ్లో కావచ్చు, వీటన్నింటిలో కూడా భాగస్వామ్యం పెట్టుకొని గత ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్క దోపిడీ పైన చర్యలు తీసుకోకుండా, ఏ ఒక్క నాయకుడి పైన చర్యలు తీసుకోకుండా డ్రామాలు ఆడుతూ, కుట్ర రాజకీయాలు చేస్తూ, నీచ రాజకీయాలు చేస్తూ, మాఫియా రాజకీయాలకు తెరతీసి ఈరోజు ఉంటే నువ్వు ఉండాలి, ఇదే లేదా నేను ఉండాలన్నట్టు ఊర్లు దొంగలు పంచుకున్నట్టు పంచుకొని మీరు ఏ ఒక్కరూ ప్రత్యామ్నాయంగా రాకూడదు, ఈ రాష్ట్రంలో
ప్రత్యామ్నాయ శక్తి ముందుకు రాకూడదని చెప్పి కుట్రలు చేస్తూ నా మీద ఆరోపణలు చేస్తే దీనికి నేను వణుకుతానో బెనుకుతానో అనుకుంటే అది మీ మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఏకం చేసి భవిష్యత్తులో వచ్చే ఎన్నికల నాటికి బీసీవై పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి అధికారం దిశగా ముందుకెళ్తాం తప్ప మీ ఉడత బెదిరింపులకు బెదిరే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా మీకు దమ్ముంటే మీరు చేస్తున్న ఆరోపణలు మీరు నిరూపించాలనుకుంటే ముఖ్యమంత్రి గారు కానీ, మీ కుమారుడు నారా లోకేష్ గారు కానీ కాణిపాక పుణ్యక్షేత్రానికి మీరు రండి. ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరిద్దరు దొంగలు, మీ ఇద్దరికి ఇంటర్నల్ సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, అవినీతి సంబంధాలు ఉన్నాయని చెప్పి నేను నిరూపిస్తా. కాదని చెప్పి నిరూపించే దమ్ము, ప్రమాణం చేసే దమ్ము మీకుందా అనేది ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా నా ప్రయాణంలో మార్పు ఉండదు. నేను ఏదైతే సిద్ధాంతం ఉందో, ఏ లక్ష్యం కోసం అయితే ప్రయాణం చేస్తున్నానో దానికోసము ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో కలుపుకొని ముందుకెళ్ళే పోరాటం చేస్తాను. అదేవిధంగా గత బీసీ సింహగర్జన కార్యక్రమంలో ఏదైతే 5 డిమాండ్లను మీ ముందుంచామో అది ఈ నెల 31వ తేదీలోపు నెరవేర్చకపోతే ఈ రాష్ట్రంలో మరో కురుక్షేత్రానికి మీరు బాధ్యత వహించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ, మీరు ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆమరణ నిరాహార దీక్షకు నేను కూర్చుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీల యొక్క సమస్యలను, డిమాండ్లను సాధించేంత వరకు వెనకడుగు వెయ్యనని చెప్పి తెలియజేస్తూ, ఈ పోరాటానికి ఇది ఈ సంవత్సరము ఈ కార్యక్రమము ఆరంభమే తప్ప అంతం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈరోజు ఒక్కటే తెలియజేస్తున్నాను, భవిష్యత్తు మనదే. మనకు మంచి రోజులు వస్తున్నాయి, వచ్చేవన్నీ కూడా మన రోజులే. దీనికోసము అందరం కలిసి కట్టుగా పని చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. వీళ్ళు చేస్తున్న దోపిడీని, వీళ్ళు చేస్తున్న అరాచకాలను ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి వీళ్ళను ఇంటికి పంపించే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మనకుంది. దానికి బీసీవై పార్టీ అందరికీ, అన్ని వర్గాల వారికి మద్దతునిస్తూ భవిష్యత్తు తరాల కోసము, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రైతాంగం మంచి కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రయాణానికి మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నంద్యాల జిల్లా పెద్దలను, ప్రముఖులను, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.